హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో బాగా ఏజ్డ్గా అంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట, 90 సంవత్సరాల పైబడిన మా అమ్మ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ని స్ట్రైట్ కట్ లేదా సింగిల్ డాట్ బ్లౌజ్ అంటారు. ఇలా పెద్దవాళ్ళ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు పెద్దవాళ్ళ బ్లౌజ్ చెప్పండి అని, అందుకోసం వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈ ఏజ్ బామ్మ లేదా మా అమ్మలు టైట్గా వేసుకోరు, చాలా లూజ్గా వేసుకుంటారు. అసలు హుక్స్ కాజా కూడా కొందరు వేసుకోరు, నడుం దగ్గర ముడి వేసుకుంటారనమాట. అంత లూజ్గా బ్లౌజ్ వేసుకుంటారు. చంక దగ్గర మరీ టైట్గా అస్సలు ఉండకూడదు అనమాట. వీళ్ళకి అంత ఫ్రీగా లూజ్గా ఉండాలి. ఆ విధంగా బ్లౌజ్ని మనం కట్ చేయాలి. అలా కట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి అప్పర్ చెస్ట్ లూజ్, మిడిల్ చెస్ట్ లూజ్, నడుము లూజ్, ఈ 3 కొలతలు చాలు. ఫస్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ చాలా ఇంపార్టెంట్. ఏ బ్లౌజ్కైనా చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం చంక క్రింది వైపున సైడ్ జాయింట్ దగ్గర కుట్టు ఉంది కదా, అక్కడి నుంచి సెకండ్ సైడ్ కుట్టు వరకు ఇలా చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా 44 ఇంచెస్ ఉంది. 4వ భాగం 11 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఓకేనా? 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మామూలుగా ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ అస్సలు తగ్గకూడదనమాట. ఎందుకంటే ఈ బ్లౌజ్ కొంచెం లూజ్గా వేసుకుంటారు. అందువల్ల 11 ఇంచెస్ బ్లౌజ్ చెస్ట్ లూజ్, 15 ఇంచెస్ వచ్చేసి బ్లౌజ్ పొడవు అనమాట. ఏజ్ వాళ్ళు బ్లౌజ్ పొడవు ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ ఎక్కువే ఇవ్వండి క్లాత్ ఉంటే అని అంటారు. అందువల్ల ఇక్కడ 14.5 ఇంచెసే ఉంది. నేనైతే బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా బాగా పైకే వేసుకుంటారు పెద్దవాళ్ళు కదా. అలాగే ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అనేమీ లేదనమాట. ఒక 1/2 ఇంచ్ లూజ్ అయినా పర్వాలేదు, కానీ టైట్ అస్సలు అవ్వకూడదు. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 9.5 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ వచ్చినా ఇబ్బంది ఏమీ లేదనమాట. ఫ్రీగా వేసుకుంటారు కాబట్టి నేనైతే కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ లూజ్ వచ్చినా ఏమీ అనరనమాట. నెక్స్ట్ నడుం లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నడుం లూజ్ కూడా 1/2 ఇంచ్ 1 ఇంచ్ లూజ్ వచ్చినా ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు హుక్స్లు కాజాలు నడుం లూజ్ దగ్గర వేసుకోరు, ఒక్కొక్కసారి ముడి వేసుకుంటారనమాట. 41 ఇంచెస్ ఉంది నడుం లూజ్. ఒక 1/2 ఇంచ్ లూజ్ అయినా ఇబ్బంది ఏమీ లేదు. టైట్ మాత్రం అస్సలు అవ్వకూడదు. ఓకేనా? 41 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. 20.5 ఇంచెస్ వస్తుంది సగాటికి. నెక్స్ట్ 10.5 ఇంచెస్ వస్తుంది అనమాట. నడుం లూజ్ వచ్చేసి, నడుం లూజ్ ఇంత నడుం లూజ్ అయితే ఉండదు, కానీ వీళ్ళు లూజ్గా వేసుకుంటారు కాబట్టి మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా, అలాగే మెజర్మెంట్స్ అయితే నోట్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్ కట్ లేదా సింగిల్ డాట్ బ్లౌజ్ వచ్చేసి చిన్న పిల్లలకి, బాగా ఏజ్డ్గా ఉన్న మా అమ్మలకైతేనే బాగుంటుందన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలకి చెస్ట్ తక్కువ ఉంటుంది. అలాగే ఈ పెద్ద వయసు వాళ్ళకి షేప్ బెల్ట్ ఇచ్చేస్తే చెస్ట్ దగ్గర టైట్గా ప్రెస్ అయినట్టు ఉంటుందన్నమాట వాళ్ళకి. అందువల్ల పెద్ద ఏజ్ వాళ్ళకి, చిన్న పిల్లలకు మాత్రమే ఈ సింగిల్ డాట్ బ్లౌజ్ లేదా స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ బ్లౌజ్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మామూలుగా మనం టైలరింగ్ నేర్చుకునేటప్పుడు బాడీ కట్ చేస్తాం కదా, సేమ్ అలాగే అనమాట. సింపుల్గా కట్ చేసేయచ్చు. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను స్లోగా పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలామంది మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఈ బ్లౌజ్ కటింగ్ చూపించమని, అందుకోసం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ బ్లౌజెస్ అయితే నేను అస్సలు తీసుకోను, కానీ మీరు అడుగుతూ ఉన్నారని వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్. క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. 15కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నా ఇబ్బంది ఏమీ ఉండదు. క్లాత్ సరిపోతే ఓకే, సరిపోదు కాబట్టి నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే ఖర్చుతో సహా 16 ఇంచెస్ తీసుకోవాలి బ్లౌజ్ పొడవు. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్. ఫోల్డింగ్ దగ్గర నుంచి, అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. 11 ఇంచెస్ కాబట్టి ఫోల్డింగ్ దగ్గర నుంచి 11 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లాత్ ఉంటే 2 ఇంచెస్ ఖర్చు తీసుకోండి. మామూలుగా ఈ పెద్ద సైజు బ్లౌజెస్కి ఖర్చు 1 లేదా 1.5 ఇంచెసే ఇస్తారు. నాకు క్లాత్ ఉంది కాబట్టి సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఖర్చునిచ్చాను. నడుం లూజ్ 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని, ఇక్కడ డాట్స్ కోసం 1 లేదా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని, సైడ్ జాయింట్ వైపు క్లాత్ ఉంది కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నాను. మామూలుగా ఈ పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఎక్కువ ఖర్చు ఇవ్వరు అనమాట. ఆల్రెడీ చాలా లూజ్ ఉంటుంది. అందువల్ల ఖర్చు 1 ఇంచ్ మాత్రమే ఇస్తారు. ఎందుకంటే
ఉన్న క్లాత్ అంతా వీళ్ళ బ్లౌజ్లోకే సరిపోతుంది. మనకి స్టిచ్ చేయడానికి క్లాత్ ఉండదని ఖర్చు ఎక్కువ ఇవ్వరు. నేనైతే 2 ఇంచెస్ ఖర్చు ఇస్తున్నాను. ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 5.5 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే షోల్డర్ ఇలా పడిపోయినట్టుగా ఉండకూడదు, లూజ్ ఇవ్వాలి కదా అని బ్లౌజ్ అంతా లూజ్ ఇవ్వకూడదు. అందువల్ల నేను 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ స్ట్రిప్ ఎంత అయితే ఉందో అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ 3 ఇంచెస్ ఉంది, నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉందన్నమాట. సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపు నుంచి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. అలాగే నాకు ఇక్కడ క్లాత్ సరిపోదు కాబట్టి 1/2 ఇంచ్ మాత్రమే బ్లౌజ్ పొడవుని పెంచాను కదా. బ్యాక్ నెక్ డీప్ కరెక్ట్గా మార్క్ చేస్తే మనకి డీప్ అనేది ఒక 1/2 ఇంచ్ క్రిందికి వచ్చేస్తుంది. పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా, అందువల్ల డీప్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవు పెంచాం కదా, అలానే డీప్ను కూడా పెంచకూడదు. పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి నెక్ డీప్ అలాగే బ్రాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేయాలి, మన ఇష్టానికి డీప్ ఇవ్వకూడదు. ఇక్కడ నేను 1/2 ఇంచ్ బ్లౌజ్ పొడవు పెంచాను కాబట్టి నెక్ డీప్ కూడా ఆటోమేటిక్గా 1/2 ఇంచ్ క్రిందికి వచ్చింది. కానీ 1/2 ఇంచ్ పైకి నేను మళ్ళీ మార్క్ చేసి ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేశాను. నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఇలా క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇవ్వాలన్నమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది. ఓకేనా? క్రింది వైపున ఇలా కొంచెం బ్రాడ్ ఇవ్వాలి. ఫుల్ షోల్డర్ మనకి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మనకి ఆర్మ్ హోల్ 9.5 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు ఇవ్వచ్చు. పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా, ఫ్రీగా ఉంటుంది కాబట్టి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. చంక డౌన్ 6 ఇంచెస్, ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్, కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇంత డీటెయిల్డ్గా అవసరం లేదు. ఒక చంక రౌండ్ ఇలా డ్రా చేసేసి కట్ చేసేయచ్చు ఈ బ్లౌజ్ అయితే. కానీ చాలా నీట్గా ఉండాలి. ఏ బ్లౌజ్ అయినా మనం అన్ని బ్లౌజెస్ని ఇలాగే కట్ చేస్తాం కదా, అదే విధంగా కట్ చేస్తున్నాను. మామూలుగా చంక రౌండ్ని ఇలా నీట్గా డ్రా చేసేసి కట్ చేసేయచ్చు. ఈ బ్లౌజ్కి ఇంత ఫిట్టింగ్ అవసరం లేదనమాట. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను. నాకైతే 9.5 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువే ఉంది, కానీ ఇబ్బంది ఏమీ లేదు. ఈ బ్లౌజ్కి కొంచెం లూజ్ ఉన్నా ఇబ్బంది లేదు, అలా అని టైట్ మాత్రం అస్సలు అవ్వకూడదన్నమాట. 9.5 ఇంచెస్ కంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్కువే ఉంది, 9.5 ఇంచెస్ వరకు ఉంది ఆర్మ్ హోల్ లూజ్. అయినా ఇబ్బంది ఏమీ లేదు. ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మామూలుగా మనం క్రింది వైపున నడుం దగ్గర బ్లౌజ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా క్రింద ఒక 1/2 ఇంచ్ కట్ చేస్తాం కదా, కానీ ఈ బ్లౌజ్కి కట్ చేయకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా, వాళ్ళు మొత్తం కవర్ చేస్తారనమాట నడుం దగ్గర. అందువల్ల ఈ బ్లౌజ్కి మాత్రం క్రింది వైపున కట్ చేయకూడదు. ఇలా బ్యాక్ పార్ట్ని అయితే మార్క్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేద్దాము. క్రింది వైపున ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని 4 వైపులా సమానంగా ఉండేలా, ప్లెయిన్ బ్లౌజ్ కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే జాయింట్స్ వేసుకున్న 4 వైపులా సమానంగా ఉండేలా జాయింట్స్ అయితే వేసుకోవాలి. క్రింది వైపున క్లాత్ ఒకవేళ హెచ్చు తగ్గులుంటే లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోండి. నెక్స్ట్ హెమ్మింగ్ కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్ పొడవుని, హ్యాండ్ లూజ్ని మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజ్ రాంగ్ సైడ్కి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేస్తే 8.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ లూజ్ దగ్గర స్టిచ్ వరకు చెక్ చేస్తే 6.5 ఇంచెస్ ఉంది. కింది వైపున హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ని మార్క్ చేశాను కదా, హ్యాండ్ పొడవు 8.5 ఇంచెస్, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేశాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా ఎంత అయితే ఉందో సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా 10 ఇంచెస్ ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది ఎల్బో హ్యాండ్ క్రిందికి వస్తుంది కదా, అందువల్ల హ్యాండ్ డౌన్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్, అలాగే చంక దగ్గర టైట్ అవ్వకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ
9.5 ఇంచెస్కే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ వచ్చేసి 9.75 ఇంచెస్ వరకు ఉంది కాబట్టి ఇక్కడ నేను 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవాలి. చూసారా, ఈ కర్వ్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. చంక దగ్గర కొంచెం జాయింట్ అయితే వస్తుంది, మనకి క్లాత్ సఫిషియెంట్గా లేదు కదా. ఈ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ వేసుకోవాలి, అంటే జాయింట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఖర్చు 2 ఇంచెస్కి ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. మామూలుగా పెద్దవాళ్ళ బ్లౌజెస్కి లోతు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లూజ్ వేసుకుంటారు. మీకు కావాలి అంటే లోతు తీసుకోండి, లేదంటే ఇలాగే స్టిచ్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నేనైతే లోతు తీస్తున్నాను. అంటే ఫస్ట్ టైం అయినా బ్లౌజ్ నీట్గా నేర్చుకోండి. మీకు కావాలి అంటే లోతు తీసుకోండి, తర్వాత వద్దంటే వదిలేయండి. బ్లౌజెస్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఇలా పెద్దవాళ్ళ బ్లౌజెస్ స్టిచ్ చేస్తూ ఉన్నారంటే మన బ్లౌజెస్ స్టిచ్ చేయడం ఈజీ అయిపోతుందన్నమాట. అంటే స్టార్టింగ్ ఒకవేళ బిగినర్స్ అయితే ఇలా ట్రై చేయండి. ఈ బ్లౌజెస్ స్టిచ్ చేయడం ఈజీ, ఇలా నేర్చుకున్నారనుకోండి మామూలు బ్లౌజెస్ కూడా ఫాస్ట్గా స్టిచ్ చేయగలుగుతారు. చాలా ఈజీ అన్నమాట. మనం మామూలుగా లోపల బాడీ స్టిచ్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే బాడీకి హ్యాండ్స్ కుట్టినట్టే అనమాట ఈ బ్లౌజ్. ఓకేనా. లోతు వచ్చేసి 3.5 ఇంచ్ వరకు తీశాను. మామూలుగా ఈ బ్లౌజ్కి లోతు తీయాల్సిన అవసరం లేదు, నేను తీస్తున్నాను బాగుంటుంది అని. ఇలా నీట్గా లోతుని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్ అనమాట. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్కి లోతు తీశాను కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా లోతు తీసుకోవాలంతే. ఇక్కడ బ్యాక్ పార్ట్ పొడవు కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ అయితే మనం క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాము, మనం ఇంకొక పీస్ని స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎటువంటి క్లాత్ అవసరం లేదు. అలాగే ఇక్కడ మనం డాట్స్ కూడా ఎక్కువ స్టిచ్ చేయం కాబట్టి డాట్స్లో కూడా క్లాత్ పోదన్నమాట. మధ్యలో ఒక డాట్ ఇస్తాం, సింగిల్ డాట్ అనమాట. అది కూడా మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చులోకి వచ్చేస్తుంది కాబట్టి ఆ సింగిల్ డాట్ కూడా మనం 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో డాట్ కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా ఆ డాట్కి ఆటోమేటిక్గా క్లాత్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ కరెక్ట్గా ఉందా లేదా ఒక్కటి చూసుకుంటే చాలు. ఇక్కడ కూడా లోతు తీయాల్సిన అవసరం లేదు. నేను హ్యాండ్స్కి లోతు తీశాను కాబట్టి ఇక్కడ కూడా లోతు తీస్తున్నాను. మీకు లోతు తీయాల్సిన అవసరం లేదు ఈ బ్లౌజ్కి అయితే. ఓకేనా. ఇలా స్టిచ్ చేస్తూ ఉండండి. ఈ బ్లౌజెస్ చాలా ఈజీగా స్టిచ్ చేయడం నేర్చుకున్నారనుకోండి క్రాస్ కట్ బ్లౌజెస్ ఆటోమేటిక్గా ఈజీ అయిపోతాయి అన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు లోతు కావాలి అంటే కట్ చేయండి, లేదంటే వదిలేయండి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం షోల్డర్ దగ్గర కరెక్ట్గా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది, కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా రౌండ్ కొంచెం బ్రాడ్ ఇవ్వాలి క్రింది వైపున, ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈ బ్రాడ్ కూడా కస్టమర్ చాయిస్, బ్రాడ్ కావాలి అంటేనే ఇవ్వండి, లేదంటే వదిలేయండి. పెద్దవాళ్ళు కదా, ఎక్కువ లూజ్ వేసుకున్నా కూడా బాగుండదు. అందువల్ల నేను ఇక్కడ నాకు నెక్ వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి ఆ బాక్స్లోనే రౌండ్ షేప్ని అయితే డ్రా చేశాను. నేనైతే ఒక 1/2 ఇంచ్కి లోతుని కట్ చేస్తున్నాను. ఈ లోతు కంపల్సరీ ఏమీ లేదు. చూసారా, ఇంతే. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసేయడం. ఫ్రంట్ నెక్ డీప్ మాత్రం బ్యాక్ నెక్ కంటే ఎక్కువ ఉందో తక్కువ ఉందో మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మనం ఎటు డాట్స్కి ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా సింగిల్ డాటే వస్తుంది కదా, ఆ డాట్కి ఎటు క్లాత్ వచ్చేస్తుంది. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం 2 వైపులా హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా ప్లేస్ చేసుకున్నారనుకోండి, హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని యాడ్ చేయకుండా ఫోల్డ్ చేసి ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. మీకు క్లాత్ ఉంటే ఓపెన్స్ వైపు ఇలా తీసుకోండి. సపోజ్ మీకు క్లాత్ లేదనుకోండి, మామూలుగా క్రాస్ కట్ బ్లౌజ్కి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని యాడ్ చేస్తాం కదా, అలా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను. మీరు స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు కదా, నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.